ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు మనం ధ్యానించే అంశం ఉపవాస ప్రార్థన. అసలు ఉపవాస ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఈ ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల్లోనూ అన్ని కులాల్లోనూ మరి ఈ ఉపవాస ప్రార్థన చేస్తారు. మరి క్రైస్తవులు అయితే 40 days లెంటి డేస్ ఫాస్టింగ్ అని చేస్తారు. ముస్లింలు అయితే 30 రోజుల రంజాన్ ఉపవాస దినాలు పాటిస్తారు. మరి హిందువుల్లోనూ ఇతర మతాల్లోనూ కూడా ఇలాంటి ఉపవాసాలు చేయడం అనేది ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మత గ్రంథం ప్రతి మతంలోనూ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత వారి విధాలుగా తెలియజేశారు. మరి అసలు ఉపవాసం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఒక క్రైస్తవుడు ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటి? దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటనేది తెలుసుకుందాం. ఇదే వర్తమానాన్ని నేను హూబ్లీలోని మరి మెడికల్ కాలేజ్లో జరిగిన కాన్ఫరెన్సెస్లో కూడా నేను మాట్లాడాను. ఈరోజు ఈ విషయాలు మీకు వాక్యానుసారంగా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం అంతట్లో మనం గమనించినట్టయితే 2 రకాల ఉపవాసాలు ఎక్కువగా మనం గమనిస్తాం. ఒకటేమో ఇండివిజువల్ ఫాస్టింగ్, అంటే వ్యక్తిగత ఉపవాసం. ఒక వ్యక్తి ఒంటరిగా తనకు తానుగా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థనలో గడుపుతాడు. రెండవది కమ్యూనిటీ ఫాస్టింగ్. కమ్యూనిటీ అంటే సహవాసం అంతా కలిసి, లేదా తన కుటుంబం అంతటితో కలిసి ఉపవాసం చేయడం, చర్చ్ అంతటితో కలిసి ఉపవాసం చేయడం, లేదా సమాజం అంతా కలిసి ఉపవాసం చేయడం. ఈ రకంగా మనం బైబిల్లో ఎక్కువగా ఈ 2 రకాల ఉపవాసాలు మనం చూడగలం. ఇజ్రాయేలీలకి ఉపవాసం అనేది కొత్త ఏం కాదు. మొదటి నుంచి కూడా ఇజ్రాయేలీలలో మరి యొక్క ఉపవాసం అనేది ఒక అలవాటుగా ఉన్నది. వాళ్ళ యొక్క సమస్యల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ పరిస్థితుల్లో వారు దేవునికి ఉపవాసంతో ప్రార్థించడం అనేది కామన్ థింగ్. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 23 దాకా చూసినా, లేదా 69వ కీర్తన 15వ వచనంలో కూడా మరి ఎందుకు వాళ్ళు ఉపవాసాలు చేసిరో రాయబడి ఉన్నది. లేదా ఎవరైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే మరి ఆ కుటుంబంకు ఓదార్పుగా కూడా వీళ్ళు ఉపవాసాలు చేసేవారు. 35వ కీర్తన 13-14 వచనాల్లో ఉంటుంది. మరి ఆనాటి ప్రవక్తలు, ఆనాటి బోధకులు మరి సమాజాన్ని ఉపవాసం ఉండమని హెచ్చరించి పిలిచేవారు. మరి యోనా అయితే నినివే పట్టణస్తులందరినీ కూడా మీరు మారు మనసు పొందండి అని హెచ్చరించాడు. మరి ఎస్తేర్ అయితే తన యొక్క యూదులందరినీ కూడా ఉపవాసం చేయండి అని మరి ఎస్తేరు హెచ్చరించినట్టుగా మనం చూడవచ్చు. తర్వాత నెహెమ్యా కూడా మరి ఈ రీతి ఉపవాసాన్ని, కమ్యూనిటీ ఫాస్టింగ్ని, సమాజ ఉపవాసానికి పిలుపునిచ్చినట్టుగా మనం చూడవచ్చు. మరి కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను మరియు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళిద్దరూ మంచి ఉదాహరణ ఉపవాసం చేసిన విషయంలో. మరి యేసుప్రభు శిష్యులైతే ఉపవాసం చేయలేదని బైబిల్ చెప్తా ఉన్నది కదండి. ఎప్పటిదాకా చేయలేదు? యేసుప్రభు ఈ లోకంలో చనిపోయి పునరుత్థానుడై ఆకాశానికి ఆరోహణమై ఎత్తబడేదాకా వాళ్ళు ఉపవాసం చేయలే. కానీ యేసుప్రభు ఎత్తబడిన తర్వాత వీరంతా పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసుప్రభు శిష్యులంతా అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చూడండి, శిష్యులలో ఎంత గొప్ప శక్తి చేత నింపబడ్డారు, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించారు. ఈ రకంగా ఉపవాసాలు చేసేటప్పుడు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు వేసుకునే బట్టలను తీసేసి ఒక గోనపట్ట చుట్టుకునేవారు. ఒక గోనపట్టను చుట్టుకొని బూడిద మీద చల్లుకొని మరి ఉపవాసాన్ని చేసినట్లుగా బైబిల్ ఆధారాలు ఇస్తూ ఉంది. మనం మట్టితో చేయబడ్డాం. చివరికి మన దేహం మట్టికి మట్టిగా కలిసిపోద్ది. కానీ మన ఆత్మ కంపల్సరీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీవు చేసిన మంచి పనులను బట్టి అది తీర్పు పునరుత్థానములో నిత్య జీవంలోకైనా వెళ్తుంది, లేదా నరకంలోకైనా వెళ్తుంది. కాబట్టి నీ ఆత్మ నశించిపోకూడదంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఉపవాస జీవితాన్ని, నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా ఉపవాస జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27లో అయితే పౌలు మరి ఉపవాసం చేసినట్లుగా చూస్తూ ఉంటాం. మరి దావీదు మహారాజు అయినప్పటికీ, గొప్ప యుద్ధవీరుడైనప్పటికీ ఆయన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా ఆయన ఉపవాసం చేసినట్లుగా 116వ కీర్తన 4వ వచనంలో మనం చూడవచ్చు.
యేసు ప్రభువు దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పటికీ, మానవాళి రక్షకుడైనప్పటికీ కూడా ఆయన ఉపవాస జీవితాన్ని ప్రాక్టీస్ చేసినట్టుగా మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చూడవచ్చు. తన శిష్యులతో కూడా చెప్తూ ఉంటాడు, మీరు ఉపవాసం చేస్తేనే తప్ప గొప్ప కార్యాలు చేయలేరని. ఒకసారి ఒక మూగదయ్యం పట్టిన ఒక కుమారుని తీసుకొని వస్తే వారిని శిష్యులు బాగు చేయలేకపోతారు. అప్పుడు మళ్ళీ యేసు ప్రభు వారిని స్వస్థపరిచినప్పుడు శిష్యులు అడుగుతారు, ఏ రీతిగా మేము ఎందుకు వాడిని బాగు చేయలేకపోయామంటే, ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని ద్వారానూ సాధ్యం కాదని చెప్తాడు. ఒక వ్యక్తి నిజంగా క్రైస్తవుడిగా అంటే క్రీస్తునందు తిరిగి జన్మించినట్లయితే ఈ ఉపవాస ప్రార్థన అనేది వాడికి ఒక శ్వాస లాంటిది. శ్వాస ఆపగలమా? ఆపలేం. అలాగే ఉపవాస ప్రార్థన అనేది ఆపలేం. కంపల్సరీ ఈ ఉపవాస ప్రార్థన అలా జరిగిస్తూనే ఉంటాం. కాబట్టి శిలువ సహవాసం పుట్టినది మొదలుకొని దీని ఫౌండర్స్ అయిన ప్రవక్త అయిన సాధు జబరాజ్ గారు, అపోస్తులైన మరి సంజీవరావు అయ్య గారు, వీరు మనకు ఒక అలవాటును చేశారు. ఉపవాస ప్రార్థన జీవితం యొక్క మరి ప్రాముఖ్యత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని. అందుకే ప్రతి ఆదివారం ఆరాధన అయ్యే వరకు మీరు ఉపవాసం ఉండండి అని ఒక అలవాటుగా మార్చారు. ప్రతి మంగళవారం కంపల్సరీ స్త్రీలందరూ కూడా ఉపవాసంతో సమాజంగా కూడి మరి కుటుంబాల కోసం, సంఘాల కోసం విలపించాలి అని ఒక పద్ధతిని మనకు నేర్పించారు. ప్రతి శుక్రవారం క్రీస్తు యొక్క శిలువ శ్రమలను ధ్యానం చేసుకుని ఉపవాసం ఉండండి. ఈ రీతిగా వారంకు 3 సార్లు అయినా మనం ఉపవాస జీవితాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి అని మరి మనకు పూర్వం నుంచి వారు నేర్పుతూ వచ్చారు. చాలామంది బోధకులు, సేవకులు ఈ ఉపవాస ప్రార్థన గురించి, ఉపవాస జీవితాన్ని గురించి ఎక్కువగా మాట్లాడరు. ఎంతసేపు దేవుడు ఏం మేలు చేస్తాడు, ఆ మేలు చేస్తాడు, ఈ మేలు చేస్తాడు అని దేవుడు చేసే మేలుల గురించే మాట్లాడతారు. కానీ ఆ మేలు పొందుకోవడానికి ఉన్న మార్గమైన ఉపవాస జీవిత క్రమాన్ని చాలామంది నేర్పించరు. మనం పోరాడినది రక్తమాంసముల శరీరాలతో కాదు, కానీ ఆ శరీరం మనకిచ్చే కోరికలతో, మన యొక్క బలహీనలతో మనం పోరాడాలి, మన పద్ధతులతో మనం పోరాడాలి, మన ఆచారాలతో మనం పోరాడాలి, దుష్టుడైన సాతాను యొక్క కుయుక్తులతో మనం పోరాడాలి. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాస జీవితం ఒక గొప్ప పోరాటంతో నిండి ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటము పోరాడి తిని. అట్టి పోరాటం మనం పోరాడు వారంగా ఉండాలంటే ఉపవాస జీవితం అనేది నీకు చాలా అవసరమై ఉన్నది. మరి రకరకాల ఉపవాస ప్రార్థనలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏంటనేది చూద్దాం. మొదటిది 1 డే ఫాస్టింగ్ ప్రేయర్, అంటే ఒక్కరోజు ఉపవాస ప్రార్థన. వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్సాలో సమూయేలు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇక్కడ ఫిలిస్తీయులు ఇజ్రాయేలును చుట్టుముట్టారు. ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పటికే ఇజ్రాయిల్లోని చాలా భూభాగాన్ని ఫిలిస్తీయులు ఆక్రమించుకొని ఫిలిస్తీయులు మరి ఇజ్రాయేలుని హతం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అప్పుడు ఈ ఇజ్రాయేలీలకు భయం పట్టుకున్నది. దేవుడు మన చేయి విడిచిపెట్టాడు అని అప్పుడు భయం పట్టుకుని మరి దేవుని తట్టు అప్పుడు తిరిగితే సమూయేలు వారందరినీ ఉపవాస ప్రార్థన చేయమని, మీ పాపాలు ఒప్పుకోండి, దేవుని వైపు తిరగండి అని హెచ్చరిస్తాడు. అప్పుడు ఇజ్రాయేలు సమాజం అంతా కూడా దేవుని వైపు ఒక దినం ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ అప్పుడు 11వ వచనంలో వారు సాధించిన విజయం ఉంటుంది చూడండి. ఇజ్రాయేలీయులు మిస్సాలు నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్సాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఎబెనేజర్ అనగా సహాయపు రాయి అని అర్థం. ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల యుద్ధ నుండి పట్టుకునే పట్టణములు ఇజ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను, వాటి పొలములను ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో నుంచి విడిపించిరి. మరియు ఇజ్రాయేలీలకును అమోరీలకును సమాధానము కలిగెను. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన వారి బ్రతుకుల్ని మార్చేసింది.
అప్పటి వరకు ఇజ్రాయేలీలు భయంతో బతుకుతూ వచ్చారు. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలు నరుకుతూ మరి హతము చేస్తూ వారి యొక్క భూభాగాల్ని, వారి పంట పొలాల్ని ఆక్రమించుకొని, వారి దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకొని మరి ఇజ్రాయేలుని బానిసలుగా పెట్టుకున్న పరిస్థితుల్లో సమూయేలు యొక్క మాట విని ఎప్పుడైతే వారు దేవుని తట్టు తిరిగారో వెంటనే దేవుడు వారి జీవితాల్లో కార్యం చేశాడు. దేవుడు వారి జీవితాల్లో మేలు చేశాడు. సమూయేలు బ్రతికిన దినములలో ఇక ఫిలిస్తీన్లు మళ్ళీ ఇజ్రాయేలుల జోలికి రాలేదట. చూసారా ప్రియులారా, ఎంత గొప్ప మేలు అక్కడ దాగి ఉన్నదో. మరి అలాగే మరి ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల దగ్గర ఏవేవి దోచుకున్నారో మళ్ళీ ఆ భూభాగాన్ని అంతా కూడా ఇజ్రాయేలు తిరిగి పొందుకున్నారు. కోల్పోయిన సమస్తాన్ని కూడా వారు తిరిగి పొందుకోగలిగారు. మరి ఒకరోజు ఉపవాసం గమనిస్తే యోనా గ్రంథంలోకి వెళ్తే నినివే పట్టణాన్ని మరి దేవుడు 40 దినములలో దీన్ని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. మీ యొక్క పాపములు మరి బహువిస్తారంగా పెరిగిపోయి ఉన్నవి. దేవుని దృష్టికి మీ పాపాలు ఎంతో ఎత్తుకు చేరినాయి కాబట్టి ఇక మిమ్మల్ని క్షమించేది లేదు. దేవుడు మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త అని యోనా అనే ప్రవక్త మరి నినివే పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు ఈ వార్త నినివే యొక్క రాజుకు తెలుసుకొని వెంటనే రాజు ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కార్యమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెనురతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతం చేశాడు. నాశనం చేస్తానని మాట ఇచ్చిన నినివేని దేవుడు పశ్చాత్తాప్తుడై మనసు మార్చుకొని కీడు చేయక ఆ నినివే వారిని రక్షిస్తాడు. ఇది ఎందువల్ల సాధ్యమైంది? వారు మనసు తిప్పుకొని ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడినందున. ఇది ఉపవాస ప్రార్థన యొక్క ఫలితం. ఈ రీతిగా ఒక్కరోజు ఉపవాసాన్ని గురించి బైబిల్లో ఇలాంటి సంఘటనలు రాయబడి ఉన్నాయి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 30వ వచనంలో కొర్నేలి అనే భక్తుని గురించి రాయబడి ఉంటుంది. ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మకార్యంలో దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారుపేలు గల సీమోను పిలిపించుము. ఇక్కడ తెలుగు బైబిల్లో కొర్నేలి ప్రార్థన చేసినట్టుగానే ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఐ వాజ్ ఫాస్టింగ్ అంటిల్ దిస్ అవర్ అని రాయబడి ఉంటుంది. ఆడ కొర్నేలి ఉపవాసంతో ప్రార్థన చేసినట్టుగా ఈ కొర్నేలి యొక్క ఉపవాస ప్రార్థన తన ఇంటి వారికి రక్షణ ఇచ్చింది. దేవుడు ఒక మార్గం చూపించాడు. పేతురును పిలిపించుకో, రక్షణ సువార్త విను, బాప్తిస్మం తీసుకొని దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన ఇజ్రాయిల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుంచి రక్షింది. ఉపవాస ప్రార్థన నినివే పట్టణస్తుల్ని నాశనం కాకుండా కాపాడింది. ఉపవాస ప్రార్థన కొర్నేలికి రక్షణను మార్గము చూపించింది. ఇది ఒక్కరోజు ఉపవాసం గురించిన వర్ణన బైబిల్లో మనం చూస్తున్నాం. మరి రెండవదిగా గమనిస్తే బైబిల్లో 2 దినముల ఉపవాస ప్రార్థన గురించి రాయబడి ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఉపమానములో పరిసేయుడు సుంకరి గురించి యేసు ప్రభు చెప్తూ ఉంటాడు. పరిసేయుడు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. 12వ వచనంలో, వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ పరిసేయుడు మతాచారాల్ని పాటించేవాడు.
వాక్యానుసారంగా మనం గమనిస్తే పరిసేయుడు తనకు తానే నీతిమంతుడు అనుకునే ఒక అలవాటు ఉన్నవాడు. నేను దశం భాగం ఇస్తున్నాను అని ధర్మశాస్త్రానుసారమైన ఆచారాలను ఆచరిస్తున్నాను, కానీ హృదయశుద్ధి లేనివాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే 13వ వచనంలో సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడైతే, అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతని నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకొనివాడు తగ్గించబడుననియో, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడుననియో చెప్పాను. ఈ రీతిగా 2 రోజుల ఉపవాస ప్రార్థన గురించిన ప్రస్తావన మనం బైబిల్లో చూడవచ్చు. అయితే మనం ఉపవాసం చేసేటప్పుడు ఈ పరిసైడ్ల వల్ల మనం ఉండకూడదు. సుంకరి వల్ల మన జీవితం ఉండాలి. మనల్ని మనం తగ్గించుకునే వారంగా మనం ఉండాలి. పరిసైడ్ అయితే తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు కాబట్టి వాడు తగ్గించబడ్డాడు. మరి తను ఉపవాసం చేయిస్తున్నాను అన్నట్టుగా చక్కగా నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నానని వాడు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, 6వ అధ్యాయం 16వ వచనంలో గమనించినట్లయితే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఉపవాసం ఈ విధంగా చేయాలి అని చెప్తున్నాడు. ఇది 2 రోజుల ఉపవాసం గురించి. మరి 3 రోజుల ఉపవాసం గురించి ఏం రాయబడి ఉంది? 3rd పాయింట్ చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించండి. నీవు పోయి షూహాన్ నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకయుక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగిన. ఈ సంఘటన మనకు బాగా తెలుసు. హిందూ దేశం నుంచి కూషి దేశం వరకు వ్యాపించి ఉండి అహష్వేరోషు మరి రాజ్యం వెళ్తున్న దినములలో అహష్వేరోషుకు మరి భారీగా తేబడిన ఎస్తేరు యూదురాలు. ఈ అహష్వేరోసు అన్యజాతీయుడైన రాజు. అయితే ఆయనకు భార్యగా తేబడిన ఎస్తేరు మాత్రం యూదురాలు. మరి రాజ్యంలో హామాను అని మరి రాజుకు అతి దగ్గరగా ఉండేవాడు. ఈ యూదుడైన మొర్దెకై ఒక దినాన్న ఆయనకు మొక్కలేదని కోపం పెట్టుకొని ఈ మొర్దెకైతో పాటు యూదా జాతి అంతటినీ సంహారం చేస్తాను, నేను నశింపజేస్తానని కుయుక్తితో రాజు దగ్గర ఒక ఆజ్ఞను పట్టుకొని మరి యూదులందరినీ కూడా సంహరించడానికి, ఆ రాజ్యంలో యూదులు అనేవాడు లేకుండా చంపేయడం కానీ బయలుదేరుతాడు. ఈ విషయం మొర్దెకై మరి ఎస్తేరుకు తెలియజేస్తాడు. మరి ఎస్తేరు వెంటనే వెళ్ళి రాజుకి ఈ విషయం చెప్పడానికి వీల్లేదు. రాజును కలవాలి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక దినం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది. మరి ఏ రీతిగా చెప్పాలి? ఇష్టానుసారంగా రాజు దగ్గరికి పోతే చంపేయబడతారు. ఎందుకంటే రాజు యొక్క న్యాయ విధుల్ని చట్టాలని తృణీకరించిన వారైతారు కాబట్టి చంపేయబడతారు. అందుకే ఎస్తేరు అంటది కదా, నేను నశించేదను పర్వాలేదు, కానీ రాజుకి అన్యాయం గురించి తెలవాలి. మరి రాజుకు నేను చెప్పాలంటే ముందుగా నేను సిద్ధపడాలి. దేవుని యొక్క సహాయం మనకు కావాలని 3 దినాలు ఉపవాసం ఉంటాను. నేనుంటాను, నా పనికత్తెలు ఉంటారు, మాతో పాటు యూదులైన మీరందరూ, మీ అందరి మీదకి ఇప్పుడు కత్తి దూయబడుతుంది, మీ అందరూ చనిపోబోతూ ఉన్నారు. యూదులైన మీరందరూ కూడా సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ సమకూర్చి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయడంటారు. మరి ఉపవాస ప్రార్థన తర్వాత ఎస్తేరు రాజును ఎదుర్కోవడానికి వెళ్తుంది. 8వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిస్తే, మరియు ఎస్తేరు 3వ వచనం చూడండి. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదంలో మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాచెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన వాడినై
రాజులైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములలో నుండి యూదుల నాశనము చేయవలని అమ్మెదాత కుమారుడైన అగాగీయుడకు హామాను రాయించిన తాకీదు చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. నా జనముల మీదికి రాబో కీడును నా వంశం యొక్క నాశనమును చూసి నేను ఎలాగూ సహింపగలవనని మనవి చేశాను. ఎస్తేరు యొక్క మనవిని మరి చూసి వెంటనే ఆ రాజు ఆ యొక్క ఆజ్ఞను మరి రద్దుపరచున్నట్లుగా మరొక ఆజ్ఞనిచ్చి తన ఉంగరాన్ని ఇస్తాడు. ఒక ఆజ్ఞ తయారు చేయి, ఏ హామానైతే మిమ్మల్ని హతం చేయాలనుకున్నాడో వాణ్ణే ఆ యొక్క ఉరి కొయ్య మీద హతము చేసి మరి వాళ్ళ ఇల్లంతటి మీద కూడా మొర్దెకైకి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇది 3 రోజుల ఉపవాస ప్రార్థన యొక్క విజయం. 3 రోజుల ఉపవాసం ఒక రాజ్యాన్ని రక్షించింది, ఒక దేశాన్ని రక్షించింది, యూదాను జాతిని రక్షించింది. మరి 4వదిగా గమనిస్తే 7 రోజుల ఉపవాస ప్రార్థన గురించి రాయబడి ఉన్నది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. వారు శల్యములను తీసి యాబేషులోని పిచ్చుకల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. మరి ఫిలిస్తీన్లు బలమైన దేశముగా బలమైన రాజ్యముగా మరి సౌలు మీదకి వచ్చి యుద్ధాన్ని చేస్తారు. దాంట్లో సౌలు యొక్క 3 కుమారులు చనిపోయారని మరి రాజైన సౌలు తెలుసుకొని తన కత్తి మీద తానే పడి మరి సౌలు చనిపోతాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకొని ఇజ్రాయేలీలంతా సౌలు కుమారుల యొక్క అస్థికలన్నీ తీసుకొని వచ్చి ఆ చెట్టు కింద బాటి మరి 7 దినాలు అక్కడ ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనం గమనించవచ్చు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనంలో అయితే యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడెను. దావీదు ఉపవాసముడి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతని నేల నుంచి లేవనెత్తుటకు వచ్చిరు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయగలిగారు. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనికి మాట్లాడినప్పుడు అతడు మా మాట వినక ఉండేరు. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పినలా తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకుల్ని గుసగుసలాడుతూ చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగ్గా వారు చనిపోయిననిరి. ఇక్కడ దావీదు ఊరియా యొక్క భార్యను చేర్చుకున్నప్పుడు అతను ఆ బిడ్డను యెహోవా మొత్తాడు. ఎందుకు మొత్తాడు అని అంటే దావీదు పాపము ద్వారా మరి కనిన కుమారుడు అది, ఆ కనిన బిడ్డ అది. అందుకే దేవునికి ఆ బిడ్డ ఇష్టం లేదు. అది మొత్తినందున 7 దినాలు దావీదు ఆ బిడ్డ కోసం ఉపవాస ప్రార్థన చేశాడు కానీ బిడ్డ బతకలే. 7 దినాలు చూడండి, వాడు చక్కగా రాయబడి ఉంటుంది కదా 18వ వచనంలో 7వ దినమున బిడ్డ సావగా, అంటే 7 దినాలు ఆయన నేలను పడి దేవుని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దిస్ ఈజ్ అబౌట్ 7 days ఫాస్టింగ్. మరి ఆ బిడ్డ చనిపోతే ఏంటి? తర్వాత కాలంలో దేవుడు సొలొమోను అనే మంచి జ్ఞానయుక్తమైన బిడ్డను దావీదుకు బహుమానంగా ఇచ్చి మరి వంశోద్ధారకునిగా నిలబెడతాడు. ఒక్కోసారి 7 రోజులు ప్రార్థన చేసినా కూడా దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదు, నా బిడ్డ చనిపోయింది, ఈ దేవుడు ఎందుకు, ఈ దేవుడి అవసరం లేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని మరి కొద్దిమంది వాపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. కానీ దేవుడు ఈ బిడ్డ చనిపోయినంత మాత్రాన దేవుడు ఆయన ఆశీర్వాదం చూడండి ఇంతకంటే గొప్పది. ఎప్పుడైనా నీ జీవితంలో దేనైనా కూలిపోయావా? ఎంత ప్రార్థన చేసినా అది నీకు దక్కలేదా? అది నీ గర్భఫలమైనా కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, లేకపోతే నువ్వు చూసుకున్న పెళ్లి సంబంధం కావచ్చు, లేదా నువ్వు అనుకున్న వ్యాపారం కావచ్చు, ఎంత ప్రార్థన చేసినా అది నీకు దక్కలేదు అని అంటే లెట్ us లీవ్ ఇట్. దానికంటే గొప్పదేదో దేవుడు నీకోసం దాచిపెట్టాడని అర్థం. దానికోసం ప్రయత్నం చేయి, దానికోసం ప్రార్థన చేయి, దానికోసం ప్రయాసపడు. కానీ చిత్తం ఎవరిది నెరవేరాలి? దేవునిదే నెరవేరాలి. దేవుని చిత్త ప్రకారంగా నీ జీవితంలో జరగాలి. 7 రోజులు ఉపవాసం ఉన్న దావీదు ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత 20వ వచనంలో ఉంటుంది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి
భోజనం తెమ్మనగా వారు వడ్డించురి. అప్పుడు అతడు భోజనము చేశాను. హల్లెలూయా. ఇంకా చనిపోయిన తర్వాత ఇంకెందుకు ఫాస్టింగ్? నీకు కావాల్సింది నీకు దక్కకుండా పోయిన తర్వాత ఇంకెందుకు ఫాస్టింగ్? దేవుడు ఇంతకంటే గొప్పదాన్ని ఏదో నాకు ఇస్తున్నాడు కాబట్టి దేవుడు ఇది నాకు ఇవ్వలేదని దావీదు నమ్మాడు. అందుకే ఆ తర్వాత దావీదు సొలొమోను అనే కుమారుడు పుట్టాడు. సొలొమోను గురించి ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ ప్రతి టెక్స్ట్ బుక్లో ఆ చరిత్ర ఉంటుంది. ద విజ్డమ్ ఆఫ్ సొలొమోన్, జ్ఞానమునకు ఆధారభూతుడైన సొలొమోను దావీదు యొక్క కుమారుడు. కాబట్టి ఒక్కొక్కసారి జీవితంలో దుఃఖ పరిస్థితులు వస్తాయి, బాధాకరమైన పరిస్థితులు వస్తాయి. నీ ప్రార్థన నెరవేరదు, నీ ప్రార్థన దేవుడు వినట్లేదు. ఇంత చేసిన 7 రోజులు ఉపవాసం చేశాడండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసంతో ఏడ్చాడు, నా పిల్లను కాపాడు, ఆ బిడ్డను కాపాడు అని. కానీ దేవుడు మరి ఆ ప్రార్థన వినక దాన్ని త్రోసిపుచ్చాడు. ఎంత బాధ ఉంటుంది కదా. అందుకే 30వ కీర్తన 5వ వచనంలో చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగునట. ఆమె ఏడుపు ఎప్పుడు వస్తుంది? దినమంతా చేసిన దాన్ని బట్టి సాయంత్రం అంతా ఏడ్చాడు, రాత్రి అంతా ఏడ్చాడు, కానీ ఉదయానికి ఏమొచ్చేసింది? సంతోషం కలిగింది. ఆమె మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు అంటాడు కదా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి చాలు. మీరు విశ్వాసం ఉంచితే చాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు, ఏది మేలు ఆయనకి తెలుసు, ఏది ఉత్తమమైనదో ఆయనకు తెలుసు. అది ఆయన మీకు అనుగ్రహించే దేవుడు. సో ఈ 2 సంఘటనలు 7 రోజుల ఉపవాసం గురించి బైబిల్లో మనకు రాయబడి ఉన్నది. మరి 5వదిగా చూస్తే 14 రోజుల ఉపవాసం గురించి రాయబడి ఉంది. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 33వ వచనాన్ని గమనిస్తే, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారం పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల వెంట్రుక నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమిలాడాను. పౌలును మరికొంతమంది బందీలతో, ఖైదీలతో కలిసి మరి ఓడలో రోమ్ దేశానికి ప్రయాణం అవుతారు జూలియస్కి అప్పగించడం కోసం. మధ్యలో సముద్రం భయంకరమైన తుఫాను చేత, అలల చేత కొట్టబడి ఉంటుంది. మరి ఆ సమయంలో ఓడలో ఉన్న వాళ్ళందరూ భయపడి దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా 14 రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నట్టుగా మనం ఇక్కడ ఉంది. 14 రోజుల ఉపవాసం తర్వాత మరి పౌలు ఒక దర్శనాన్ని చూసి, దేవుడు మనతో వాగ్దానం ఇచ్చాడు, మన తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుకనైనా రాలిపడదని ఆయన వాగ్దానం ఇచ్చాడు, మన ప్రాణములు ఆయన రక్షిస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మనం ఇప్పుడు ఉపవాసం మానేయవచ్చు, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అని. మరి ఆ ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ, ఆ ఓడలో ఉన్న ఖైదీలందరికీ ఆహారం అందించి, మీరు ఆహారం పుచ్చుకోనండి, ఎందుకంటే మనం బతికి ఉండాలి, మనం రోమ్ వరకు చేరాలి, మనం అందరం బతికి ఉండాలి అని మరి ఆ రీతిగా ఈ ఉపవాస ప్రార్థనను విరమించడానికి సహాయం చేస్తాడు. చూడండి, ఈ ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప మేలు వాళ్ళకి చేసిందో. ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఆ ఓడ ఈ యొక్క అలలకు కొట్టబడి ముక్క చెక్కలై ఓడంతా కూడా విరుచుకు పడిపోయినప్పటికీ కూడా మరి ఖైదీల్లో ఏ ఒక్కడు కూడా చావలేదు. అటో ఇటో ఓడ యొక్క శకలాలు పట్టుకొని మరి ఒడ్డుకు చేరారు. ఒడ్డుకు చేరిన తర్వాత వీళ్ళందరినీ కూడా మరి యొక్క రోమ్లో ఆ రాజు ముందు వారు ఉంచినప్పుడు మరి అక్కడ పౌలు విషయంలో ఏ యొక్క అపరాధం లేదు కాబట్టి ఈ పౌలును విడుదల చేస్తున్నామని నిర్దోషిగా పౌలును విడుదల చేస్తాడు. ఆ రీతిగా రోమా పట్టణంలో మరి పౌలు 2 సంవత్సరాల నుండి సేవ చేసినట్టుగా మనం గమనించవచ్చు. ఇది 14 రోజుల ప్రార్థనను గురించి, ఉపవాస ప్రార్థన గురించి. మరి 6వదిగా గమనిస్తే ఇక్కడ 21 రోజుల ఉపవాస ప్రార్థన గురించి మనం గమనించగలం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికేలను గొప్ప నది తీరమున ఉంటిని.
నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారము నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనమును కలుగగా నాతో కూడనున్న మనుష్యులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయాభ్రాంతులై దాచుకొనవలని పారిపోయిరి. ఆమెన్. ఇక్కడ దానియేలు చేసిన 21 దినాల ఉపవాస ప్రార్థన, 3 వారాలంటే 21 దినాల ఉపవాస ప్రార్థన గొప్ప గొప్ప దర్శనాలు చూడడానికి సహాయం చేసింది. మరి జరగబోయే విపత్తు, జరగబోయే ప్రవచనాలు, జరగబోయే దినాల్లో జరిగే సంఘటనలన్నీ కూడా మరి దేవుడు దానియేలుకు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో యోహానుకు ఏ రీతిగా ప్రకటన గ్రంథ ప్రత్యక్షతనిచ్చాడో మరి పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే దానియేలుకు కూడా అలాంటి యుగ సమాప్తి యొక్క ప్రవచనాల్ని దేవుడిస్తాడు. యుగ సమాప్తి యొక్క ప్రత్యక్షతను దేవుడిస్తాడు. కాబట్టి ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథాన్ని 2 పక్కపక్కన పెట్టుకొని చదవాలి. యుగ సమాప్తి గురించి రెండిట్లో చాలా క్లారిటీగా రాయబడి ఉంటాయి అన్నమాట. మరి దానియేలు గ్రంథంలో రాయబడ్డ చాలా విషయాలు మరి ప్రకటన గ్రంథంలో ఉంటాయి. కాబట్టి 21 రోజుల ఉపవాస ప్రార్థన దానియేలుకి ఏం చేసింది? ప్రత్యక్షతనిచ్చింది. రాబో దినములలో, అంచె దినములలో జరిగే ప్రత్యక్షతనిచ్చింది. మరి భయంకరమైన ఆ యొక్క అంత్య దినాల్లో అబద్ధ క్రీస్తు అనబడే ఆ యొక్క మృగం గురించి మరి ఎన్నో విషయాలు దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటాయి. వాటి వర్ణనంతా కూడా మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోనూ చక్కగా రాయబడి ఉంటాయి. మరి నాన్నగారు చనిపోయిన తర్వాత సేవా భారం నా మీద పడింది. నాకు 25 ఏళ్ళ వయసులో ఒక మెడికల్ మిషనరీగా నా జీవితాన్ని సమర్పించుకొని 2000 సంవత్సరంలో నేను రక్షణ పొంది 2001వ సంవత్సరంలో నా అనేవారు లేని ప్రాంతంలో నేను వెళ్ళి దేవుని మీద ఆధారపడి దేవుని కోసం జీవించాలి అని బస్తర్ అనే ప్రాంతానికి 3 సంవత్సరాలు వెళ్ళాను. 3 సంవత్సరాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చింది. నాకు చేయాల్సిన పనులు నాకు బోధించాడు. ఆ రీతిగా దేవుని మీద ఆధారపడడం, మనుషుల మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, కుటుంబం మీద కానీ ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం ఏంటో నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత తిరిగి నా యొక్క వైద్య విద్యను పూర్తి చేసుకొని మరి అంచెలంచెలుగా మరి వైద్య విద్యలో నేను ఉన్నతమైన స్థానానికి వచ్చాను. అప్పుడు 2010వ సంవత్సరంలో మరి రష్యా దేశానికి వెళ్ళినప్పుడు రష్యాలో ఉన్న మెడికల్ కాలేజ్ వాళ్ళు నన్ను అక్కడ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేయాలని, మరి మెడికల్ ప్రొఫెసర్గా నన్ను ఉండాలని వాళ్ళు అపాయింట్మెంట్ నాకు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషంతో మరి నేను భారతదేశానికి తిరిగి వచ్చాను. రాగానే ఎయిర్పోర్ట్లో మా నాన్నగారు ఎదురుగా ఉరికొచ్చి నా నుదుటి మీద ముద్ద పెట్టుకొని ఎంతో హృదయపూర్వకంగా నన్ను గట్టిగా హత్తుకొని మరి నేను సాధించిన విజయానికి ఆయన ఎంతగానో గర్వపడుతూ ఉన్నాడు. అప్పటికే ఆయన గుండెపోటుతో ఉన్నాడన్న సంగతి కూడా నాకు తెలియదు. కానీ మరి ఇల్లు చేరిన తర్వాత 2వ దినమున అసలు సంగతులన్నీ తెలుసుకున్నప్పుడు మరి నాన్నగారు గుండెపోటుతో ఉన్నారని తెలుసుకొని వెంటనే హాస్పిటల్కు పరుగున తీసుకొని వెళ్ళి మరి బైపాస్ సర్జరీ చేసి ఏదో రకంగా కొంతకాలం నాన్నను కాపాడుకోగలిగాం. కానీ సంవత్సరం తిరగక ముందే మరి నాన్నగారు పూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాన్నకి ఈ విషయం చెప్పి నేను విదేశాల్లో వెళ్ళి చక్కగా ప్రొఫెసర్గా మెడికల్ కాలేజీలో ఉన్నతమైన స్థితిలో పనిచేయాలని ఒక ఆలోచనతో నేను వచ్చాను. నేను తలంచింది ఒకటి, కానీ ఇక్కడ పరిస్థితి మరొకటి. నాన్నగారు మంచిగానే వెళ్దాంలే అనుకున్నాను. కానీ ఈలోగా మరి నాన్నగారి యొక్క సేవా బాధ్యత అంతా నా మీద పడాల్సి వచ్చింది. మరి ఆ దినములలో ఏ రీతిగా ఈ యొక్క సేవను ముందుకు సాగించాలి, ఏ రీతిగా దీన్ని ముందుకు నడిపించాలి, నా చదువు వేరు, నా ఆలోచనలు లేరు, వేరొక మెడికల్ మిషనరీగా నా జీవితాన్ని ముందుకు సాగించాలనుకున్నాను. మరి ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అని తలంచుకొని 21 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనలో నేను గడిపినప్పుడు దేవుడు అద్భుతమైన సంగతులు చూపించాడు.
శిల్వ సహవాసంలో ఉంటున్న వ్యక్తులు ఎలాంటివారు, ఏ సేవకుడు ఎలాంటివాడు, ఏ సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎవరిని సరిచేయవలసి ఉంది, ఎవరిని హెచ్చరించవలసి ఉంది, ఎవరిని హెచ్చరిస్తే ఎవరు ఎదురు తిరుగుతారు, ఎవరు నన్ను విడిచి వెళ్ళిపోతారు, నాతో మంచిగా మాట్లాడే వాళ్ళల్లో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, నాతో దూరంగా ఉన్న వాళ్ళల్లో ఎంతమంది మంచివారు ఉన్నారని స్పష్టంగా ఒక సినిమా చూపించినట్టుగా దేవుడు మాట్లాడాడు. రోజు దేవునితో సహవాసం చేసేవాడిని. కాబట్టి ఆ యొక్క 21 దినాల్లో క్రీస్తుతో గడిపిన మధుర క్షణాలు అని ఒక పుస్తకాన్ని నేను రాశాను. 21 దినాలు సంఘములో ఏ ఏ వ్యక్తులతో ఏ రీతిగా దేవుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో నాకు చెప్పాడు. బంధువులు ఎలా ఉన్నారో దేవుడు చెప్పారు, స్నేహితులు ఎలా ఉన్నారో దేవుడు చెప్పాడు. అందుకే ఆ పుస్తకాన్ని నేను ప్రచురించలేదు. ఎందుకంటే అది నా చుట్టూ ఉన్న వారి గురించి దేవుడు నాతో మాట్లాడారు. దాంట్లో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ఆ విషయాలు ప్రచురించి మరి అనవసరంగా ఒకరి గురించి ఒకరికి మంచి అయితే నేను చెప్పగలను, మంచిదే, కానీ ఒకరిలో ఉన్న చెడును నేను ప్రస్తావించలేను. కాబట్టి మరి ఆ పుస్తకాన్ని నేను ముద్రించకుండా అది నాలోనే నాతో బాటే రహస్యంగా, చివరికి నా భార్యకు కూడా మరి ఆ పుస్తకంలోని రహస్యాలు తెలవకుండా నాతో బాటే మిగిలిపోయేటట్టుగా దాన్ని దాచిపెట్టాను. క్రీస్తుతో గడిపిన మధుర క్షణాలనే ఆ పుస్తకం ఇప్పటికీ అప్పుడప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత నాకు గుర్తు చేస్తుంది. ఆ పుస్తకాన్ని తీసుకొని నేను రాసిన ఆ నోట్స్లో ఒక్కొక్కరు చదువుకుంటాను. రోజులు గడుస్తూ ఉండగా మరి ఎవరు నాతో నిలబడి ఉంటున్నారు, ఎవరు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, ఎవరు నా వెనకాల ఏ రీతిగా మాట్లాడుతున్నారు అనేది దేవుడు ఏ రీతిగా ప్రత్యక్షపడతారో ఆ రీతిగా 100కి 100 పాలు అవి నెరవేరుస్తూ వస్తున్నాయి. హల్లెలూయా. ఇది దానియేలు చేసిన 21 రోజుల ఉపవాస ప్రార్థన. మరి చివరిగా 7వదిగా వస్తే 40 దినాల ప్రార్థనను మనం చూడవచ్చు. మరి పాత నిబంధన గ్రంథంలో మోషే మనకు కనపడతాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థన అనగానే కదా. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో గమనిస్తే, అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యమును అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. హల్లెలూయా. మరి మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవునితో పాటు అక్కడ గడుపుతాడు. దేవుడితో పాటు 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడితో పాటు సహవాసం చేసినప్పుడు దేవుడు మరి వారికి ధర్మశాస్త్రాన్ని, నిబంధనను, 10 ఆజ్ఞలను రాసిస్తాడు. ఈ 10 ఆజ్ఞల పలకలను మరి మోషే తీసుకొని కిందికి వస్తూ ఉన్నప్పుడు ఆ మోషే ముఖం ఎలా ప్రకాశించిందట. 29-30 వచనాల్లో చూడండి. మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా శాస్త్రములు గలగా ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచూ ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. కానీ అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించెను గనుక వారు అతని సమీపించవెరచిరి. హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన దేవునితో ఐక్యమయ్యేటట్టుగా చేసింది. మోషేను దేవునితో పాటు సహవాసం చేసేటట్టుగా చేసింది. దేవుని యొక్క వెలుగు, ప్రసన్నత మోషే యొక్క చర్మము ప్రకాశవంతమైన కాంతి వలె మెరుగుటకు సహాయం చేసింది. దేవుని వెలుగు మోషేలో కనిపించేది. మరి కొత్త నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనకు మనకు చక్కటి మరి ఉదాహరణగా ఉంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు గమనించినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గునెను. ఈ రీతిగా పాత నిబంధనలో మోషే, మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇద్దరి యొక్క జీవిత చరిత్రలు దరిదాపుగా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి పాత నిబంధనలో ఇజ్రాయేలు విడుదలకు కారకుడు, ఇజ్రాయేలు రక్షణగా మరి మోషేను ప్రస్తావిస్తే, కొత్త నిబంధనలో మానవ జాతి విడుదలకు, విమోచనకు కారకుడుగా, మరి మానవ జాతి యొక్క రక్షణకు కారకుడుగా యేసు క్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరును విమోచకులుగా, ఈ ఇద్దరును రక్షకులుగా మనకు కనిపిస్తారు. కాబట్టి మరి ఆ పాత నిబంధన గ్రంథాల్లోనే ఒక ప్రవచనం ఉంటుందన్నమాట. రాబో దినములలో మోషే లాంటి మరొక ప్రవక్త మరి వెలుస్తాడు, మరొక ప్రవక్త మీకోసం పుడతాడు అని. ఆయనే ఈ యేసు క్రీస్తు ప్రభు. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే, అన్న అనే ఒక
మరి విధవరాలి గురించి రాయబడి ఉంటుంది. 84 సంవత్సరాల నుంచి ఆమె దేవాలయంలో రాత్రి పగలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయొచ్చు, మరి ఉపవాసంతో చక్కగా దేవుని వేడుకొనచ్చు, దేవుని యొక్క మందిరములో మరి పరిచర్య చేయుచు ఉన్న స్త్రీని మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా 7 రకాల మరి ఉపవాస ప్రార్థనలను మనం ఇక్కడ గమనించవచ్చు కదా. ఒకరోజు ఉపవాస ప్రార్థన, 2 రోజుల ఉపవాస ప్రార్థన, 3 రోజుల ఉపవాస ప్రార్థన, 7 రోజుల ఉపవాస ప్రార్థన, 14 రోజుల ఉపవాస ప్రార్థన, 21 రోజుల ఉపవాస ప్రార్థన మరియు 40 దినముల ఉపవాస ప్రార్థన. కాబట్టి వారి వారి అవసరతలను బట్టి, వారి వారి పరిస్థితుల్ని బట్టి వారి ఈ రీతిగా ప్రార్థన చేశారు. మన జీవితంలో కూడా ఇలాంటి ఉపవాస ప్రార్థన అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఉపవాసం అనగానే నీరసం కాదు, ఉపవాసం అనగానే కళ్ళు తిరగడం కాదు. ఒకసారి ఒక ఆయన కొత్తగా క్రీస్తు నమ్ముకున్న ఆయన నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను షుగర్ పేషెంట్ను, బీపీ పేషెంట్ను, ఏ రీతిగా ఉపవాసం ఉండగలనని నాతో అన్నాడు. అప్పుడు ఒక డాక్టర్గా నేను చెప్పాను, ఉపవాసం ద్వారా సైంటిఫిక్గా హెల్త్కు ఉన్న బెనిఫిట్స్ ఏంటి, నువ్వు విశ్వాసంతో ప్రారంభించు, కార్యాలు దేవుడు చేస్తాడన్నాడు. మరి ఆ రోజు తన భార్యతో చెప్పాడట, ఈరోజు నాకు టిఫిన్ పెట్టబాకు మధ్యాహ్నానికి. ఆ భార్య తిట్టిందట, నువ్వు అసలే షుగర్ బీపీ పేషెంట్వి, ఎర్రటి ఎండలో నువ్వు ఆయన మేస్త్రి పని చేస్తాడు, నువ్వు మేస్త్రి పని చేస్తావు కాంట్రాక్టర్ కింద, అడ్డంగా పడిపోతావు, నువ్వెక్కడి మనిషివా అంటే కూడా భార్య మాట వినకుండా ధైర్యంగా వెళ్ళాడు. ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నాడు, మధ్యాహ్నం అయింది పని చేస్తూనే ఉన్నాడు, సాయంత్రం అయింది పని చేస్తూనే ఉన్నాడు. ఏ మాత్రం శరీరం బలహీనపడలేదు, ఏం షవరింగ్ రాలేదు, మంచి బలంతో శక్తితో సాయంత్రం గడిచిపోయింది. చక్కగా సాయంత్రం భోజనం చేసి సంతోషంగా ఫోన్ చేసి, అయ్యా నేను ఎంతో బలంగా ఉన్నాను, శక్తిమంతంగా ఉన్నాను, ఆరోగ్యంగా అనిపిస్తుంది ఉపవాసం ఉండడం ద్వారా. మరి 1 సంవత్సరం తిరిగేలోగా ఆయనే ఒక కాంట్రాక్టర్గా ఆశీర్వదించబడ్డారు. ఇది ఉపవాస జీవితం యొక్క ఆశీర్వాదం. ఈ రీతిగా మనం బైబిల్లో చూస్తే మరి వ్యక్తిగత ఉపవాసాలు ఉంటాయి, గ్రూప్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే అందరూ గుంపుగా కూడి ఉపవాసాలు చేసిన సందర్భాలు ఉంటాయి, చర్చ్ అంతా కలిసి ఉపవాసాలు చేసినట్టుగా ఉంటాయి. మరి మోషే, దావీదు, నెహెమ్యా, యేసుక్రీస్తు ప్రభు, అపోస్తలుడైన పౌలు గారు, అన్న, కొర్నేలియస్ వీళ్ళంతా కూడా వ్యక్తిగత ఉపవాసాలు చేసిన వారికి ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. మరి ఎస్తేరు రాణి కాలంలోనూ, ఎజ్రా కాలంలోనూ, పౌలు యొక్క కాలంలోనూ మనం చూసినట్లయితే గుంపులుగా మరి వారు సహవాసంతో కలిసి మరి ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి చర్చ్ ఫాస్టింగ్స్ అపోస్తల కార్యం 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఆ సంఘమంతా కూడి, చర్చ్ అంతా కూడి ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఉపవాస ప్రార్థన జీవితాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది ఆశీర్వాదకరమైంది. శరీరం ఫిట్గా ఉండడం కోసం ఏ రీతిగా ఎక్సర్సైజులు చేస్తామో, ఏ రీతిగా పౌష్టికాహారాన్ని తింటామో, ఆ రీతిగా నీ ఆత్మ ఫిట్గా ఉండాలి అంటే, నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఆత్మీయ రక్షణ నీకు కావాలంటే, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే మాత్రం ఉపవాస ప్రార్థన జీవితం నీకు అవసరం. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి, నీ శరీర అనారోగ్యాన్ని బట్టి నువ్వు మానేస్తున్నావేమో, ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. ఉపవాస ప్రార్థన జీవితం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. మీరు ప్రార్థన స్టార్ట్ చేస్తుండండి, సంవత్సరం తిరిగేలోగా మీరే ఫోన్లు చేసి చెప్తారు, అయ్యా మీరు చెప్పినట్టు ఉపవాస ప్రార్థన చేశాం, దేవుడు మాకు ఈమెయిల్ చేశాడు, ఈ అద్భుతం చేశాడు, ఈ ఆశ్చర్యకార్యం చేశాడు. ఇక మీ నోట సాకులు ఉండవు, మీ నోట సమస్యలు ఉండవు, మీ నోట సాక్ష్యాలే ఉంటాయి. మీరు మాట్లాడితే మాత్రం సాక్ష్యాలతోటే మాట్లాడతారు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. అట్టి కృప తండ్రి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.